హలో అందరికి ఎలా ఉన్నారు అందరూ? ఏంది పిల్ల పద్దాకు హ్యాండ్ బ్యాగ్ వేసుకుని టికు టికు తిరుగుతుంది అనుకుంటున్నారా? ఏం చేద్దాం చెప్పండి. ఇంట్లోనే ఎంతసేపు అని ఉండాలి, ఎన్ని రోజులని ఉండాలండి? ఎప్పుడైనా ఒకసారి ఇట్లాంటి ఫంక్షన్స్ వచ్చినప్పుడు కూడా వెళ్ళకూడదా చెప్పండి మీరే. చెప్పింది చాలే గాని ముందు మ్యాటర్ లోకి రాకో అంటారా? దివాళీ మేళకి వెళ్తున్నాము అని ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన కదా, చూసినారా లేదా? దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అండి ఇది. అసలు బస్ దిగింగానే అసలు ఎన్ని కార్లు, ఎన్ని బైక్లు, ఎన్ని బస్సులు ఉన్నాయో తెలుసా అసలు. కొంచెం త్వరగా వెళ్ళినాము, అసలు ఇంకా నైట్ అయ్యేలోపే ఎన్ని కార్లు, ఎన్ని బైక్లు ఉన్నాయి అసలు గుర్తు కూడా పట్టలేకపోయాము మనుషుల్ని. ఇక తప్పిపోతే ఇంకా అంతే ఇక. మా బాబేమో చేయి పట్టుకోవద్దు అంటాడు, అంతటా వాడే నడవాలంటాడు. ఏం చేద్దాం చెప్పండి, పిల్లల్ని వేసుకుని ఎక్కడికి వెళ్ళినా ఇంతే కదండి. ఎత్తుకుంటా అంటే రాడు, చేయి పట్టుకుంటానన్నా కూడా ఊరుకోడు, అక్కడే నడుస్తాడంట. ఫోన్ ఓకే, ఇంకా మీరే చూసేయండి. అసలు ఎంత మంది జనాలు చూస్తున్నారు కదా, అసలు ఊహించుకుంటేనే మా ఊర్లో తిరణాలు చేస్తారు, తోటరపాలెం తిరణాలు అని చెప్పేసి. అంత జనం ఉన్నారు ఈడ, అంతకంటే ఎక్కువ ఉన్నారు. ఫస్ట్ వెళ్ళింగానే తెలుసు కదా, ఫొటోస్ని ఇక్కడికి వెళ్ళినా వదలమని చెప్పేసి ఫస్ట్ ఫొటోస్ దిగేసినాము. ఇంకా వరుసగా అట్లా వెళ్తూ 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 షాప్స్ అన్నీ ఉంటాయి కదా, వరుసనే ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి. దగ్గర ఏం తినరాలేదు కదా, ఫుల్ ఆకలి అయిపోతుంది. ముందు ఏదో ఒక షాప్లోకి దూరిపోదాం పదండమ్మ బాబు అనిపించేంతలా ఉంది మా ప్రాణానికి అసలు. అక్కడ అంబియన్స్ అయితే సూపర్ ఉన్నాయండి, మీరే చూస్తున్నారు కదా. లైటింగ్స్ కానీ ఫుల్ ఒక్కొక్క షాప్కి ఒక్కొక్క రకంగా డెకరేట్ చేసుకున్నారు వాళ్ళు. ఫస్ట్ అయితే ఫొటోస్ దిగే కార్యక్రమం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏ షాప్ లోకి దూరిపోదామా అని చూస్తున్నాం మా ముగ్గురం కలిసి. చెప్తే నమ్మరు కానీ అంత ఆకలేసేసిందండి అసలు. మీరు చూస్తున్నారు కదా, వరుస వరుస మొత్తం ఫుడ్ కోర్ట్సే. రేట్స్ కూడా అట్లనే ఉంటాయిలేండి. ఒకవైపేమో పిల్లల్ని పట్టుకోలేక, ఒకవైపేమో ఆకలికి తట్టుకోలేక అస్సలే ఉండలేకపోతున్నాం. ఏ షాప్ లోకి వెళ్దాం అనుకున్నా కానీ కాలు పెట్టని సందు లేదండి అసలు. అంతమంది ఉన్నారు, అసలు ఖాళీయే లేదు. అన్ని ఫుడ్ కోర్ట్స్ పెట్టినా కూడా ఒక్క దాంట్లో కూడా ఖాళీ లేదు. అందుకే జనాలు చూసారా షాప్స్ బయట నిలబడిపోయి ఉన్నారు. అమ్మో, మా హస్బెండ్ లేకుండా ఇంకోసారి ఎక్కడికి వెళ్ళకూడదు పిల్లాడిని తీసుకుని అనిపించేసిందండి ఒక్కసారిగా. మరి పుష్టాలు ఎదురు వాళ్ళు అంబియన్స్ అయితే సూపర్ గా సెట్ చేసుకున్నారండి. వచ్చిన వాళ్ళు ఫుడ్ తినడమేమో గానీ ఫొటోస్ అయితే దండిగా తీసుకున్నారు ప్రతి ఒక్కరు. దానికి అట్రాక్టివ్ గా ఉంటే షాప్ లోకి ఎవరైనా వస్తారు అని వాళ్ళు పెట్టుకుంటే వీళ్ళ ఫోటోలు దిగి వీళ్ళు వెళ్ళిపోతున్నారు కానీ పాప మా షాప్ లోకి మాత్రం వెళ్ళట్లేదు. వాళ్ళని అంటున్నానని ఫీల్ అవుతారేమో, నన్ను నేను కూడా అనుకుంటున్నాలే అండి. చూడండి ఫోజ్ ఎట్లా ఇస్తున్నాను. ఇంకా అట్లే తిరుగుతూ తిరుగుతూ ఉండగా పానీపూరి షాప్ కనిపించిందండి మాకు. బయట కొనడం కన్నా ఇంట్లో చేసుకుని తినడం మేలు అన్నట్టు ఇది భలే ఉందండి అసలు. మేము ఒక పానీపూరి షాప్ లోకి వెళ్ళినాం అనమాట. అక్కడ పావు బాజీ అన్ని ఉన్నాయి, స్ట్రీట్ ఫుడ్ మొత్తము. పానీపూరి మాత్రం మన సైడ్ లాగా అయితే అస్సలు ఉండదు, ఓన్లీ పొటాటో స్టఫింగ్ పెట్టి ఇచ్చేస్తారు అంతే. ఊర్లో 10 రూపాయలకి 6 వస్తాయి పానీపూరీలు. ఇక్కడ ప్లేట్ 50 అంటండి. 50కి ఎన్ని వచ్చినాయో తెలుసా? ప్లేట్కి 6 వచ్చినాయండి. మా వాడు కూడా తినలేదు ఆ రోజు పానీపూరి, నేనే తిన్నాను 6 మొత్తము. టేస్ట్ అయితే అస్సలే బాగాలేదండి, ఇంట్లో చేసుకుని తిన్నా మేలు అనిపించింది. ఇంకా అక్కడ తలుకు తలుకు లైట్లు వెలుగుతుంటే మా వాడు బొమ్మలు కావాలని ఏడిపించినాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాజిక్ స్టిక్ లాంటిది ఒకటి తీసి ఇచ్చినాను, లైటింగ్ వెలుగుతుంటే అది అక్కడే పోగొట్టేసినాడు. ఇంకా మా ఫ్రెండ్స్ అక్కడ ఫొటోస్ దిగుతున్నారు చూడండి, అది పానీపూరి కొట్టే. వేరే షాప్లోకి వెళ్ళినాము, అక్కడ స్పెట్స్ కనిపిస్తే నచ్చినాయి కొన్ని. మా బాబుకు తీసుకున్నాను, 2 తీసుకున్నట్టున్నాను. ఆ స్పెట్స్ ఈ వీడియో ఎడిట్ చేసే టైంకి అవి ఎక్కడున్నాయో కూడా తెలియదు, ఒక్కసారి కూడా పెట్టుకోలేదు. ఆ జాతరలో పెట్టుకున్నాడు అంతే. ఆ స్పెట్స్ ఎంతో తెలుసా పిల్లలది? 100 రూపీస్ అంటండి. మా వాడు పెట్టుకుని కనిపిస్తాడు చూడండి, అదిగో అలా అయ్యే కావాలన్నాడు, అదే కొనిచ్చాను. చూడండి ఎట్లా నడుస్తున్నాడు, అది తీసినా ఊరుకోవట్లేదు స్పెట్స్ కళ్ళకి. వాడి వైపు చూసి నవ్వనే సరిపోతుంది, ఇంత పిల్లాడు స్పెట్స్ పెట్టుకుని చూడు ఎట్లా నడుస్తున్నాడో అని చెప్పేసి. షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన కదా జైంట్ వీలు మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి, అవి చూసేయండి మీరు కూడా. ఇంకా ఈరోజు అయిపోయింది, 2 days ఉంటుంది అనమాట. మనకి దూల కదా, అందుకే ఆగము. మళ్ళీ 2వ రోజు కూడా బయలుదేరిన, మళ్ళీ బస్సు వస్తుంది అని చెప్తంటే. అక్కడికి వెళ్తే ఏదో ఒకటి తీసుకుంటాం కదా, డబ్బులన్నీ అయిపోగొడతాను, వెళ్ళకుండా అయితే ఉండలేను. మళ్ళా వెళ్ళినా ఈరోజు అయితే ఇంకా త్వరగా వచ్చేసినాంలే అండి, ఇంకా ఫాస్ట్గా వచ్చినాం. మీకు తెలుస్తుంది అనుకుంటా అక్కడ ఎండ కానీ మొత్తము. 2వ రోజు అయితే మేము వెళ్ళేసరికి ఎవరు లేరండి, చాలా తక్కువ మంది ఉన్నారు. వీడియో తీసింది ఎవరు అనుకుంటున్నారు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు తీస్తున్నాడండి. వాడు కొంచెం పెద్దగానే ఉంటాడు, వాడికి ఇచ్చిన. సారీ ఏమనుకోవద్దు సరిగా కనిపించకపోతే. మా వాడేమో జైంట్ వీల్ ఎక్కుతానని ఏడుతున్నాడు. అమ్మ వద్దు కౌశి, భయపడతావన్నా కూడా అదే ఎక్కుతాను ఏడుతున్నాడు, అక్కడ ఉన్నవన్నీ కావాలంటున్నాడు. ఇక్కడ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలరా నాయన అని చెప్పినా కూడా వినట్లేదు. జస్ట్ ఫర్ ఫన్ అండి, అట్లేం కాదులే. ఇంకా కొంచెం తిరిగేసేసి ఇంకా మళ్ళీ ఫుడ్ కోసం ఎత్తుక్కుంటున్నాము 2వ రోజు కూడా.
మా వాడిని అది జంప్ చేసేది ఎక్కిద్దామంటే అక్కడ మనీ ఎయ్యాలంట. దానికి కూడా 100 రూపీస్ అంటండి. ఎవరైనా 100 రూపీస్ పెడతారా దానికి? అందుకే వాడేట్నా కూడా ఎక్కించలేదు. ఇంకా ఒక షాప్‌లోకెళ్ళి కూర్చున్నామనమాట ఫుడ్ కోసము. మా వాడికి కూడా ఆకలేసినట్టుందండి. చోలే భటూరే అంటారు కదా! అది ఆర్డర్ చెప్పుకున్నాను నేను. ఎట్లుంటదో చూడాలి. ఇట్స్ టేస్టింగ్ టైమ్. ఓకేనా? టేస్ట్ చేసి చెప్తా మీకెట్లుందో. ఫస్ట్ మా వాడికి పెట్టినా వాడొద్దనేసినాడు. ఇంకా నచ్చలేదనుకుంటా వాడికి. తర్వాత నేను కూడా తిన్నాను. వాడు చూడండి ఏంది మా అమ్మ పిచ్చిదానిలాగా కెమెరా ముందు పెట్టింది అని చెప్పి చూత్తన్నాడు. ఊది మా వాడికి పెట్టేలోపే టైం అయిపోతుంది. ఉంది కదా! చిరాకు పడకండి ఫ్రెండ్స్. ఎందుకు? ఇప్పుడు మన టేస్టింగ్ చేద్దాము. ఓకేనా? అట్లా చించి అట్లా కర్రీ తీసుకుని నోట్లో పెట్టుకున్నా మీకు చెప్దామని చెప్పి. ఓకే. పర్లేదు బానే ఉంది. కానీ నేను తినలేదు. ఒక్కటే తిన్నాను. ఒకటి కూడా తినలేదు. 3 ఇచ్చినారు. ఒకటే తిన్నానండి. ఆ ఒక్కటి మళ్ళా పార్సెల్ కట్టించుకున్నా. నా చేతిలో ఉంది కదా! అదే ఆ కవర్. 2 ఇంటికి తీసుకెళ్ళి తిందామన్నా సరే అది వాడు మా ఫ్రెండ్ కొడుకిత్తే వాడు కిందేసి కొట్టినాడు దాన్ని. కర్రీ మొత్తం కవర్‌లో మొత్తం పడిపోయింది. ఇంకెందుకులే అని చెప్పేసి అక్కడే వదిలేసిన దాన్ని. రోజు టికెట్స్ తీస్తారు కదా! లక్కీ డ్రా. అందుకే అక్కడ చైర్స్ ఉంటే అక్కడ కూర్చున్నాం కొంసేపు వెళ్ళి. కొంసేపు కాదులేండి చాలా సేపు కూర్చున్నాము. ఇంకా అన్ని షాప్స్ అట్లా ఒక రౌండ్ వచ్చేసేసి ఇంకా అక్కడ కూర్చున్నాము మేము. నేను నా ఫ్రెండ్. నెక్స్ట్ డే మా ముగ్గురం కాదు ఇద్దరమే వచ్చినాం. నేను ఇంకో ఫ్రెండ్. మనకి ఆ లక్కీ డ్రా తీసేటప్పుడు మన పేరొస్తే ఎంత బావుంటది అనిపిస్తది కదండీ ఎవ్వరికైనా సరే. కానీ మా పేరు ఒక్కసారి కూడా రాలేదండి. 4 ఇయర్స్ నుంచి వెళ్తున్నాం దివాళీ మేళాకి. 100 మంది పేర్లు తీస్తారనమాట అంత లక్షల్లో. ప్రైజెస్ ఏంటంటే కారు, ఇంకా ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిను, ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట. టీవీ చాలా ఉన్నాయి. 100లో మా పేరు ఒక్కసారి కూడా రాలా. రానని చెప్పేసి కింద పడి మరీ ఏడుతున్నాడు మా వాడు. నేను కూర్చుంటానికి రాను, తిరుగుతానే ఉంటాను అని చెప్పేసి. ఇంక అక్కడ కూర్చున్నాము. ఎవరెవరి పేర్లు వస్తున్నాయి ఏంది అనేది ఏం అర్థం కాలేదండి మాకు. ఆళ్ళు ఏం చెప్తున్నారో కూడా అర్థం కాలేదు. ఏదో అక్కడ మైక్‌లో చెప్తుంటే వింటా ఉన్నాం ఆ కుర్చీలో కూర్చుని. అర్థమైనా కాకపోయినా వినాలి కదండీ. అన్ని బ్రతిమలాడుతానే ఉన్నానండి. రారా కూర్చుందాం అని చెప్పేసి. అయినా రాడు కదా! ఎలాగలా ఒప్పించాను కూర్చోడానికి మాత్రం. చూడండి ఎంతమంది ఉన్నారో అక్కడ కూడా. మా పేరొచ్చిద్ది వినాలి అని చెప్పేసి చాలా మంది వచ్చారు. ఇంకా బెలూన్స్ ఎగురుతున్నాయి కదా! అవి కొనుక్కుంటున్నారు. 50 అంట. అది ఈజీగా ఎగిరిపోతుంది. వదిలేయంగానే ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అది. మా వాడు కూడా అడిగినాడు. నేను కొంసేపు అక్కడక్కడే తిరిగాము. మా వాడితో అల్లరి పల్లైపోయానండి నేను. ఇంకెప్పుడు రాకూడదు అనిపించేసేసింది ఇట్లా ఒంటరిగా. మా ఫ్రెండ్ కొడుకేం పాపం వీడియో తీత్తనే ఉన్నాడండి. పాపం వాడిని బాగా ఇబ్బంది పెట్టేసిన నేను. అదిగో వస్తున్నాడు చూడండి. ఇంతసేపటికి ఇప్పుడొచ్చినాడు. ఇంతసేపు బ్రతిమలాడితే కూర్చుందాం రారా అంటే. ఇంకెందుకు ఖాళీగా కూర్చోవడం అంటే అదిగో స్వీట్ కార్న్ కొనుక్కున్నామండి. ఆ స్వీట్ కార్న్ ఎంతో తెలుసా? చెప్పండి గెస్ చేయండి. ఎందుకులే అండి నేనే చెప్పేస్తా. 50 రూపీస్. అక్కడ కూర్చొని స్వీట్ కార్న్ తినేలోపే చీకటి పడిపోయిందండి. కొంసేపు సాంగ్స్ పెట్టినారు. అందరు ఎగిరినారు. ఇంకా అయిపోయింది. చాలా ఎంజాయ్ చేసాము. కానీ పిల్లాడితోనే రిస్క్ పడ్డానండి. కానీ మంచిగానే ఉందిలే. ఇంక అక్కడ అయిపోయింది. ఇంకా ఇంటికొచ్చేసినామండి అదంతా చూసుకుని. ఇంకా అయిపోయిన దాకా ఉండాలంటే మా వల్ల కాదు. ముందుగానే వచ్చేసినాం బస్ టైం కంటే ముందుగానే. ఇన్ని బస్సులలో మీ బస్ ఎట్లా కనుక్కున్నారు అని డౌట్ రావచ్చు. మేము వెళ్ళేటప్పుడే డ్రైవర్ అండ్ కండక్టర్ కలిసి మాకు చెప్పినారండి. ఎక్కడ పెడతాము బస్ అని చెప్పేసి చూపించినారు. అందుకే అక్కడ వెళ్ళిపోయినాం. బై బై ఆల్.